క్రైమ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రెండో రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియలో ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది 6 రౌండ్లు పూర్తి చేశారు. మొత్తం 28 టేబుళ్ల వద్ద 1,40,000 ఓట్లను లెక్కించారు. అందులో ఇన్వాలిడ్ 14,818 ఓట్లు కాగా వ్యాలిడ్ 1,53,182 ఓట్లు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి పేరాల బత్తుల రాజశంకరంకు 96,291 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 35,614 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాన అభ్యర్థులైన పేరబత్తుల రాజశేఖరం వీరరాఘవుల మధ్య 60,677 ఓట్ల వ్యత్యాసం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుమన్, చెప్పండి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కౌంటింగ్ రెండో రోజు గురించి మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నిక కౌంటింగ్ అయితే నిన్న మార్చి 3వ తారీఖున ఉదయం 8 గంటలకైతే సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదలైంది. ఇందుకు సంబంధించి 28 టేబుల్ పై బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న సీల్ తీసి బ్యాలెట్ బాక్సుల పై ఉన్నటువంటి సీల్ను అయితే తీసేసి బ్యాలెట్ పేపర్లను పరిశీలించి చెల్లుబాటు కాని ఓట్లలోనైతే తొలగించే ప్రక్రియ అయితే చేయడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ భారీ భద్రత మధ్య 700 మంది సిబ్బందితో 3 షిఫ్టుల ద్వారా ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. అయితే ఉదయం 8 గంటలకు మొదలుపెట్టిన ఈ ప్రక్రియ నిన్న అయితే రాత్రి 12 గంటల వరకు బ్యాలెట్ బాక్స్ ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లపై వేసినటువంటి ఓట్లను పరిశీలించడం జరిగింది. చెల్లుబాటు కాని ఓట్లను అయితే తొలగించడం సరిపోయింది 12 గంటల వరకు. అయితే ఓట్ల పరిశీలనలో పేరబత్తుల రాజశేఖర్ కు ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు ఫోటో పక్కన ఉన్నటువంటి ఓటు అయితే వేయడానికి గల ప్రదేశంలో 01 అని రాయడంతో పోలింగ్ ఏజెంట్లు అయితే అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. అదే సమయంలో అక్కడ గొడవ కూడా జరగడంతో జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చి వాటిని ఆ ఓట్లు చల్లవని చెప్పడంతో గొడవ అయితే సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం అయితే 6 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి మొత్తంగా 1,60,000 ఓట్లు అయితే లెక్కించడం జరిగింది. ఇందులో 14,000 ఓట్ల చిరుకు చెల్లుబాటు కాలేదని తెలుస్తుంది. అంటే పట్టభద్రులకు ఓటేయడం రాలేదా, లేకపోతే అధికారులకు సరైన అవగాహన కల్పించడం లేదా అనే విషయం అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అయితే 90,037 ఓట్ల. థ్యాంక్ యూ సుమన్. మిగిలిన అప్డేట్స్ చూస్తే